హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇంకా సిలిండర్ పెట్టేసి ఇవైతే ఇక్కడ పెట్టేసాము సర్ఫ్. ఇక హెల్మెట్ వచ్చేసి శ్రీవారు ఒక చోట పెడతా అన్నారు. బుక్స్ కూడా సర్దుకోవాలి. ఇంకా టేబుల్ అయితే ఈ విధంగా ఉంచాను. ఇక్కడ ర్యాక్స్ వచ్చేసి మనవడిది మనవరాలది. ఇంకా మమ్మీ తీసుకెళ్ళను అంది. ఇంకా సరే యువతలైతే ఇంకేదో ఒకటి పెట్టొచ్చులే అని ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను డైలీ వేర్ శారీస్ అనేది ఇంకా లోపల పడుకున్నా కానీ డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. నిన్నైతే మీతో అలసందలు అంతా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశానని చెప్పాను కదా. శ్రీవారు రాకముందు అయితే ఇల్లు ఏ విధంగా ఉంచాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది అన్నారు. ఇంకా మనవడు మనవరాలు కూడా వెళ్ళిపోయారు కదా, లేకపోతే హాల్ అంతా బొమ్మలు అలా ఉండేవి. ఇంకా వస్తారు కదా, ఇక్కడ రెడీ చేసి ఉంచుకున్నాను ఫోన్ అనేది. ఇదిగోండి కర్టెన్స్ అనేది వేసాను. లాగుతూ ఉండేవాడు మనవడైతే. ఇంకప్పుడైతే ఏమీ వేయలేదు. ఇప్పుడు వెళ్ళారు కాబట్టి నేను ఈ విధంగా వేసి ఉంచాను. ఇదిగోండి వంటగది ఇటు. ఇంకా పాప అయితే మా రూమ్లో పడుకుంది. శ్రీవారు ఇంకా ఊరెళ్ళారు కాబట్టి మేమిద్దరం పడుకుంటున్నాము. ఇంకా తనకి లైట్ వేసి డిస్టర్బెన్స్ ఎందుకులే అని ఇక్కడ ఒక అద్దం ఉంటుంది హాల్లో, చిన్నది ఫ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. అదైతే నేను అట్లా సోఫాలో పెట్టి ఇంకా తనకు లైట్ వేసి నిద్ర లేపటం ఎందుకు డిస్టర్బెన్స్ అని నేనైతే ఇక్కడ జడేసుకుంటున్నాను. మొన్న తిరుమలలో అయితే శ్రీవారికి అక్కడ వరకు తలనీలాలు ఇచ్చాను, అందుకని చాలా షార్ట్గా ఉంది నా హెయిర్. స్వామివారికే కదా ఇచ్చాను, అక్కడ వరకు తీయండి అని చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చేసి జడ అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా వచ్చే ముందైతే నేను ఈ విధంగా ఉంచాను. పాప లేచిన తర్వాత అయితే బెడ్షీట్ కూడా మార్చాను. చెప్పాను కదా 3 డేస్కి ఒకసారి బెడ్షీట్ అనేది మారుస్తామని. ఇంకా అందుకోసమని ఇంకా లైట్ వేయకుండా నేను ఇక్కడే రెడీ అవుతున్నాను. పూజ అనేది అయిపోయింది. ఇంకా కీర అలసందలు, ఇంకా నిన్న దోశ వేశాను కదా పల్లీ చట్నీ, అవైతే నిన్న వీడియో మీకు పెట్టాను కదా. చామదుంపలు వచ్చేసి ఉడకబెట్టడం వరకే చూపించాను. ఇంకా మరీ వీడియో చాలా అయిపోతుందని ఇంకా పార్ట్ 2గా ఈరోజైతే షేర్ చేస్తున్నాను. నిన్న వచ్చేసి శ్రీవారు వచ్చిన వేళ, ఇది వచ్చేసి రాకముందు నేను ఎలా అయితే ఇల్లు ఉంచాను, ఏమేం ప్రిపరేషన్స్ చేశాను అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. నేనైతే రెడీ అయ్యాను, ఇంకా వస్తున్నాను అన్నారు శ్రీవారు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి తనకిష్టమైన చామదుంపల పులుసు, ముద్దపప్పు, ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత టొమాటో సన్నగా కట్ చేసి మూత పెట్టి మగ్గనిచ్చాను. ఇంకా ధనియాల పొడి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇంకా మగ్గాలి అంటే ఈ విధంగా ఉప్పు పసుపు కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చాను. చామదుంపలు ఉడికాయి, అవి ఒలిచేసి పెద్ద వాటిని చిన్నవిగా కట్ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే అంత పెద్దవి వేసినా కానీ బాగోదు కదా, ఉడకవు. కానీ అంటున్నారు పులుసు అయితే తినబుద్ధి కావట్లేదు, బాగుంది కానీ నాకు తినబుద్ధి కావట్లేదు అన్నారు. అందుకే ఈ మధ్య బెండకాయ పులుసు కానీ కాకరకాయ పులుసు చామదుంపలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇంతకుముందు. ఇంకా సరేలేండి చెయ్యను పులుసులు అనేది, పప్పు అలా చేస్తూ ఉంటాను, టొమాటో వేసి కానీ అలా అన్నాను. ఇంకా టొమాటో కూడా మగ్గింది కదా, ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి అవి కూడా యాడ్ చేశాను. ఇంకా కొంచెం అది కూడా 1 నిమిషం ఉంచిన తర్వాత చింతపండు రసం అయితే వేశాను. ఇంకా దీనిలో ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసాను. ఫైనల్లీ కొత్తిమీర వేసాను. ఈ టైంలో చామదుంపల పులుసు దింపేసుకోవాలి.